నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తొలి రోజే మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు. గద్దెల వద్దకు రానున్న సారలమ్మ, కన్నపల్లి ఆలయంలో పూజలు. కేంద్రంపై పోరులో కేసీఆర్కు పెరుగుతున్న మద్దతు. మహారాష్ట్ర సీఎం ఠాక్రే ఆహ్వానం. 20న ముంబైలో భేటీ. భాజపాకు మళ్లీ అవకాశమిస్తే తెలంగాణ, ఏపీని కలిపేస్తారు. మోదీ ఉత్తర భారతానికే ప్రధాని అన్న మంత్రి కేటీఆర్. అస్సోం సీఎంపై హైదరాబాద్లో కేసు నమోదు. సెక్షన్లపై కాంగ్రెస్ అభ్యంతరం, మరో ఫిర్యాదు. జీడిమెట్లలో బాలిక అనుమానాస్పద మృతిపై బంధువుల ఆందోళన. రహదారిపై బైఠాయింపు, నిందితులను శిక్షించాలని డిమాండ్. యూపీలో భాజపా ఉంటే గూండాలు, మాఫియాల ఆటలు సాగవు. గత ఎన్నికల రికార్డును బద్దలు కొట్టాలని ఓటర్లకు మోదీ పిలుపు. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బలగాలు వెనక్కి మళ్లాయన్న రష్యా. సాక్ష్యాలు చూపాలని పశ్చిమ దేశాల డిమాండ్. దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రంపై పోరాటం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధినేతల మద్దతు పెరుగుతోంది. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సైతం గళం విప్పారు. సీఎం కేసీఆర్కు ఫోన్ చేసి ముంబైకి ఆహ్వానించారు. ఈ మేరకు 20న కేసీఆర్ ముంబై వెళ్లనున్నారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనకు భాజపా, కాంగ్రెసేతర పార్టీల ముఖ్యమంత్రుల నుంచి మద్దతు పెరుగుతోంది. రాష్ట్రాల హక్కులను మోదీ సర్కారు కాలరాస్తోందని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ మండిపడగా, ఆ వ్యాఖ్యలను బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సమర్థించారు. కేసీఆర్, స్టాలిన్తో ఫోన్లో మాట్లాడిన మమత, భాజపా, కాంగ్రెసేతర ముఖ్యమంత్రులతో ఓ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ ను కలుపుకొని ముందుకు వెళ్లే దిశగా యూపీ ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా చేస్తామని మమత ప్రకటించారు. మరోవైపు మతతత్వ రాజకీయాలు చేస్తున్న భాజపాను గద్దె దించాల్సిందేనన్న కేసీఆర్ వ్యాఖ్యలకు మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ కూడా మద్దతు తెలిపారు. దేశ లౌకికవాద సంస్కృతిని కాపాడటానికి అండగా ఉంటామని దేవేగౌడ హామీ ఇచ్చారు. త్వరలో బెంగళూరు వెళ్లి దేవేగౌడతో చర్చలు జరపనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. మోదీ సర్కారు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయాలను సరిచేయాలంటే జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పిలుపునివ్వగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కేసీఆర్ కు ఫోన్ చేసి అభినందించారు. భాజపాపై పోరాటానికి మద్దతు ప్రకటించిన ఠాక్రే, కేసీఆర్ది న్యాయమైన పోరాటమన్నారు. కేసీఆర్ చాలా గొప్పగా పోరాడుతున్నారని ప్రశంసించారు. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో గళం విప్పారని అభినందించారు. రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం కొనసాగించాలన్న ఉద్దవ్, కేసీఆర్ కు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు. దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు సహకారాన్ని అందిస్తామని ఠాక్రే హామీ ఇచ్చారు. అన్ని అంశాలపై చర్చించేందుకు ముంబై రావాలని కేసీఆర్ ను ఆహ్వానించారు. ఆయన పిలుపు మేరకు కేసీఆర్ ఈ నెల 20న ముంబై వెళ్లనున్నారు. కేసీఆర్ తో భేటీలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని మహారాష్ట్ర సీఎం వెల్లడించారు. అవకాశమిస్తే భాజపా నేతలు తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేంద్రం, భాజపా తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పే దమ్ము భాజపా రాష్ట్ర నేతలకు ఉందా అని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్లో అభివృద్ది పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. 120 కోట్లతో చేపట్టిన సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బాన్సువాడ పురపాలిక అభివృద్ధికి 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. భాజపా నేతలపై నిప్పులు చెరిగిన మంత్రి, తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న పార్టీ ఇక్కడ అవసరమా ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం ఉత్తర భారతం, భాజపా పాలిత రాష్ట్రాలకు మాత్రమే నిధులు, విద్యా సంస్థలు కేటాయిస్తూ తెలంగాణను పట్టించుకోవటం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర భారతదేశానికి, ఉత్తరప్రదేశ్ కు మాత్రమే ప్రధానమంత్రి అనుకుంటా ఆయన. ద్వేషం కాదు, దేశం ముఖ్యం, దేశాభివృద్ధి ముఖ్యం. ఎప్పుడు విషం జిమ్ముడు కాదు, విషయం మాట్లాడండి, చెప్పండి తెలంగాణకి ఏం చేసినో చెప్పండి. 4 రోజులు మీరు మళ్ళీ అవకాశం ఇస్తే తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతాడు, మనల్ని కూడా అమ్మేస్తారు అందరినీ. అది కూడా యాద పెట్టుకోండి. తెలంగాణలో పుట్టిన దౌర్భాగ్యులు ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏం రోగం వచ్చింది? ఎంతసేపు మోడీ భజననేనా? ఆయన విభజనను క్వశ్చన్ చేస్తే కూడా, ఆయన విభజనను ప్రశ్నిస్తే కూడా రేషం లేదా, తెలంగాణ రక్తం లేదా, తెలంగాణ
పుట్టుకనే ప్రశ్నించిన పార్టీకి తెలంగాణలో పుట్టగతులు ఉండాలనా, వాళ్ళని తరిమి తరిమి కొట్టాలనా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కేటీఆర్ మరోసారి ప్రస్తావించారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. గిరిజన యూనివర్సిటీ సహా ఏ ఒక్కటీ మంజూరు చేయలేదని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి 7.5 చేసింది శూన్యమని ఘాటుగా విమర్శించారు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు, ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్టులు కడుతున్నాడు, తెలంగాణను 1 కోటి ఎకరాలు కాదు 1.5 కోటి ఎకరాల మాగాణం చేస్తున్నాడు, రాష్ట్ర ప్రజల్లో విశ్వాసాన్ని నింపిండు, పిల్లలకి అవకాశాలు కల్పిస్తున్నాడు, ఉపాధి అవకాశాలు. ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా? దేశంలో ఎక్కడన్నా ఉన్నదా ఈ పరిస్థితి? ఇది కాదా గుణాత్మకమైన మార్పు? ఇది దేశమంతా జరగాలని కోరుకున్న తప్ప ఒక్కడంటే ఒక్క బీజేపీ నాయకుడు, ఒక్కడంటే ఒక్కడు కేంద్ర ప్రభుత్వంలో ఉండే బాధ్యత గల నాయకుడు ముందుకొచ్చి చెప్పే ధైర్యం ఉందా తెలంగాణకి ఏం చేసినరో నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ బాన్స్వాడ వేదికగా. మరి ఏమాయ 7.5 సార్లు ఏమైంది చెప్పరు. వాట్సాప్లలో అబద్ధాలు చెప్పుడు, గబ్బులేపుడు. నేను రాంగరాంగా ఒక పెద్ద మనిషి కలిసిండు ఎయిర్పోర్ట్లో. ఎట్లుందే వీళ్ళ పాలన, 7.5 ఏళ్ల పాలన, ఎన్డీఏ పాలన అని అడిగిన. ఆయన ఏమన్నాడు ఎరికనా? ఏమున్నది 7.5 పాలన అన్నాడు. 7.5 అంటే ఎరికే కదా నేను చెప్పాను, అంతకంటే ఎక్కువ. ఇంతకంటే దరిద్రపు కొట్టు, ఇంతకంటే నికృష్టమైన ప్రభుత్వం భారతదేశంలో స్వతంత్ర చరిత్ర భారతదేశంలో ఇంతవరకు లేదు. ఏం చేసిండ్రా అంటే ఏముండదు, డబ్బల రాళ్ళేసి ఊపుడే తప్ప, డబ్బల రాళ్ళేసి డబడబడబడబడ సప్పుడు తప్ప ఏముండదు. మనుషుల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే భాజపా యత్నిస్తోందని కేటీఆర్ ఘాటు విమర్శలు గుప్పించారు. అక్కడ మిత్రులు రక్తం ఇస్తుంటే, దానం చేస్తుంటే కొంతమందిని పలకరించడానికి పోయినాం. పోంగనే 2 తగిలిరు మాకు వరుసగా. ఒక తమ్ముడి పేరు అక్బర్, ఇంకొక ఆయన పేరు సాయిబాబా. పక్కపక్కకే వండుకున్నారు. 2 రక్తం ఇస్తారు, అక్బర్ ఇస్తున్నాడు, సాయిబాబా ఇస్తున్నాడు. నాకు మనసులో ఒకటే కొట్టింది, అక్బర్ రక్తం ఆకుపచ్చగా ఉంటుందా, సాయిబాబా రక్తం మాత్రమే ఎర్రగుంటుందా? ఇద్దరిది ఒకటే రక్తం కదా. మతం ఏమైతే ఏమి, ఇద్దరిది ఒకటే రక్తం. కానీ ఇవాళ కొంతమంది మాత్రం అక్బర్ అంటే ఆయన ఏదో వేరే అంతరిక్షంకెళ్ళో యాడికెళ్ళో వచ్చినట్టు, ఆయన మనోడు కాదన్నట్టు, సాటి మనిషి కాదన్నట్టు, వాళ్ళ మీద విషం జిమ్ముడే ఒక లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళను మనం వేరు చేసి చూపెట్టుడు. హిందూ వేరు, ముస్లిం వేరు, మళ్ళా హిందువుల కులం వేరు, ఇంకో కులం వేరు అని వేరు చేసి నిత్యం తెల్లారి లేస్తే విషం నింపుడు తప్ప, తెల్లారి లేస్తే ద్వేష ప్రచారం తప్ప దేశం గురించి ఫికర్ లేదు, విషయం అంతకంటే లేదు. వాళ్ళ మనసు నిండా, శరీరం నిండా విషం తప్ప విషయం లేదు. సిద్ధాపూర్లో కేటీఆర్ పర్యటనకు ముందు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పర్యటనను అడ్డుకునేందుకు యత్నించిన భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తెరాస శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కేసీఆర్ నిండు 100 ఏళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నారు. సీఎం కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రక్తదానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహా తెరాస కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోతారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కు భగవంతుడు నిండు 100 ఏళ్లు ఆయుష్ ప్రసాదించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ముషిరాబాద్ క్రాస్ రోడ్లో రక్తదాన శిబిరాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కంకణబద్దులై కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు గాని, గర్భిణీ స్త్రీలకు మరి చాలా మంది కూడా రక్తం అవసరం ఉంటుంది. అటువంటి వారికి ఈ రక్తాన్ని ఉచితంగా ఇచ్చే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి మరి కేసీఆర్ గారు నిండు 100 ఏళ్లు ఆయుష్ వారికి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా ఈరోజు ఈ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. మరి నేను కూడా ఇవాళ నారాయణఖేడ్లో మా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కూడా ఈరోజు ఇక్కడ రక్తదానం శిబిరంలో పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషం, ఆనందం. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని గండిమైసమ్మ మైదానంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సుమారు 500 మంది రక్తదానం చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. రక్తదానం చేసిన కార్యకర్తలకు పండ్లు, గుడ్లు, పాలు, ప్రశంస పత్రాలు అందించారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ కోరుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, హాలియా, నందికొండలో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి రక్తదానం చేశారు. భవిష్యత్తులో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదగాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కోరుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సత్తుపల్లి పట్టణంలోని కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు నివాసంలో తెరాస శ్రేణులు రక్తదానం చేశారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 250 మందికి పైగా తెరాస కార్యకర్తలు, యువకులు రక్తదానం చేశారు. జగిత్యాల సహా మెట్టుపల్లి, కోరుట్లలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. బసవేశ్వర, సంగవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభా వేదికను పరిశీలించారు. ఎత్తిపోతలతో నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలు సస్యశ్యామలం కానున్నాయని హరీష్ రావు వెల్లడించారు. 4 నియోజకవర్గాల్లో 3,89,000 ఎకరాలకు సాగునీరు అందనుందని, 4,500 కోట్లతో ఎత్తిపోతలు రూపుదిద్దుకోనున్నాయని మంత్రి వివరించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు 700కు పైగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై ఐపీసీ 504, 505 క్లాస్ 2 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఉద్దేశపూర్వకంగా అవమానించారనే ఆరోపణల కింద కేసులు చేర్చారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు నమోదు చేయాలనే డిమాండ్తో పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల ముందు ఆందోళనలకు వెళుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేసి హిమంతపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రతిని అందజేశారు. రేవంత్ రెడ్డి నివాసానికి బయలుదేరిన మల్లు రవి, మానవతారాయ్ ఇతర నేతలను అడ్డుకున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బంజారాహిల్స్లోని ఎమ్మెల్యేల నివాస ప్రాంగణంలో గృహ నిర్బంధం చేశారు. గృహ నిర్బంధంపై ప్రశ్నించిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హిమంత బిశ్వ శర్మపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రతిని పంపారు. బషీర్బాగ్లోని సిపి కార్యాలయాన్ని ముట్టడించిన ఎన్ఎస్యుఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మరికొందరు డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అటు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై అసంతృప్తి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి కొన్ని సెక్షన్లను చేర్చి మళ్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో వార్తల్లో ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్స్ పై విమర్శలు చేస్తున్నారని భాజపా నేతలు ఆరోపించారు. ప్రధాని మోదీపై కేసీఆర్ ఉపయోగిస్తున్న పదజాలాన్ని ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. నియంతృత్వ పోకడలతో పాలిస్తున్న కేసీఆర్ ను గద్దె దించే సత్తా ఒక్క భాజపాకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని గుర్తించి యువ తెలంగాణ పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్ ను ఎదుర్కోవడానికి అన్ని వర్గాలు కలిసి వస్తున్నాయన్న బండి అందుకు యువ తెలంగాణ పార్టీ విలీనమే నిదర్శనమని తెలిపారు. తెరాస ముక్త తెలంగాణ లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. చైనా మీద ప్రేమ పెరుగుతుంది అనకు, పాకిస్తాన్ మీద ప్రేమ పెరుగుతుంది అనకు, తాలిబాన్ల మీద ప్రేమ పెరుగుతుంది. ఇక పాకిస్తాన్ పాత బస్తంటే ఎట్లా ప్రేమ ఉంటూనే ఉంటుంది అనకు. నేను ఈ దేశ పౌరుడిగా మొన్న చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ విషయంలో చేసినటువంటి ప్రకటన తప్పు, నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పి దయచేసి నీ జన్మదిన సందర్భంగా కనీసం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి ఇన్ని రోజులు దోపుచ్చులాడి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి హైబద్దిని అసలు విషయాన్ని బహిర్గతం చేయడము, ఇవన్నీ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, కాంగ్రెస్ కొట్టిస్తే మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఆ రెండు కలిసి పోటీ చేస్తారని భావించే ఇలా చాలా మంది స్పష్టమైపోయింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గడిలు బద్దగొట్ట పార్టీ భారతీయ జనతా పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అని భావించిన తరుణంలోనే ఈరోజు జిట్టా బాలకృష్ణ గారు, రాణి రుద్రమక్క లాంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం సిద్ధం. ఇంకా చాలా మంది రావడానికి సిద్ధం ఉన్నారు, వస్తారు కూడా.
హామీలు నెరవేరలే, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలే, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఏ వర్గానికి కూడా న్యాయం చేయలే. ఇలా ప్రశ్నిస్తే జైల్లో పెట్టే పరిస్థితులు ఉన్నాయి. యువత అంతా సిద్ధమై ఉంది. యువత అంతా మరి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఉధృతంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరే గమనిస్తారు, తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు యువ తెలంగాణ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశాం. నిరంకుశంగా నియంతృత్వంతో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే విడివిడిగా పోరాటం అనేటువంటిది సాధ్యం కాదు. అందరము కలిసి ఒక్క గొడుగు కిందికి వచ్చి పోరాడితేనే సాధ్యమవుతుంది. అది కూడా భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది. బండి సంజయ్ అన్న అధ్యక్షుడైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక తెల్లవని ఊపు కూడా స్టార్ట్ అయింది మనకు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సుభాష్ నగర్లో బాలిక అనుమానాస్పద మృతి కేసులో బంధువులు ఆందోళన ఉధృతం చేశారు. షాపూర్ నగర్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. బాలికను అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. దోషులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలంటూ నినదించారు. ఈ క్రమంలో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తనను కలవాలని కోరడంతో ఆందోళన విరమించారు. సోమవారం రాత్రి బాలిక అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా జీడిమెట్ల పైప్ లైన్ రోడ్లోని ఓ బార్ సమీపంలో మృతదేహం లభ్యమైంది. బాలిక మృతి పట్ల పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని భాజపా ఢిల్లీ నేత మన్జిందర్ సింగ్ కోరారు. మేడారం జాతర జనసంద్రంగా మారింది. మొదటి రోజు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమ్మక్క సారాలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. కాసేపట్లో భక్తుల కోలాహలం మధ్య కన్నెపల్లి నుంచి సారాలమ్మ గద్దెపైకి చేరుకోనుంది. ఇదే సమయంలో గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కన్నాయిగూడెం నుంచి గోవిందరాజులు గద్దెలపైకి రానున్నారు. అమ్మా సమ్మక్క సారమ్మ తల్లి ఆదిశక్తులు అమ్మవారులు అఖిలము మీరమ్మా మా సమ్మక్క సారక్క. ఆదిశక్తులు అమ్మవారులు అఖిలము మీరమ్మా మా సమ్మక్క సారక్క. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లులు మీరమ్మా మా సమ్మక్క సారక్క. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లులు మీరమ్మా మా సమ్మక్క సారక్క. అండపిండ బ్రహ్మాండమునందు 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నెలకొల్పిన రికార్డును ఈసారి బద్దలు కొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు. యూపీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే గూండాలు మాఫియాల ఆటలు సాగవన్నారు. ప్రజలు స్వేచ్ఛగా పూజలు వేడుకలు జరుపుకోవచ్చని చెప్పారు. సీతాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ సమాజ్వాదీ పార్టీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆకతాయిల నుంచి మహిళలకు వేధింపులు ఉండవన్నారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే వచ్చే 5 విడతల ఎన్నికల్లోనూ భాజపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం కలుగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో రష్యా ఏం చేయబోతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి కొన్ని బలగాలను వెనక్కి పిలిచామని రష్యా ప్రకటించింది. సైనిక విన్యాసాలు పూర్తి చేసుకున్న దళాలు తమ స్థావరానికి చేరుకునేందుకు వెనక్కి మళ్లాయని రష్యా చెబుతోంది. అయితే ఈ ప్రకటనపై అమెరికా సహా పశ్చిమ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సాక్ష్యాలు డిమాండ్ చేస్తున్నాయి. పైకి బలగాలను ఉపసంహరిస్తున్నట్లు చెబుతున్నా ఉక్రెయిన్ సరిహద్దుల్లో బలగాల సంఖ్యను రష్యా 1,00,000 నుంచి 1,50,000కు పెంచిందని అగ్రరాజ్య అధినేత బైడెన్ ఆరోపించారు.
ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి కొన్ని బలగాలను ఉపసంహరించుకున్నట్లు రష్యా ప్రకటించడంపై పశ్చిమ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. క్రిమియాలో సైనిక విన్యాసాలు ముగిశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను రష్యన్ మిలిటరీ యూట్యూబ్ లో విడుదల చేసింది. క్రిమియాలో సైనిక విన్యాసాలు ముగిశాక పాక్షికంగా దళాలను ఉపసంహరిస్తామని రష్యా దళాలు గతంలో ప్రకటించాయి. దానికి తగ్గట్లే బలగాలు ఉపసంహరించామని రష్యా ప్రకటించింది. మిలిటరీ డ్రిల్ పూర్తి చేసిన కొన్ని దళాలు ఉత్తర ఒసెటా ప్రాంతంలోని సైనిక స్థావరాలకు మళ్లాయని మాస్కో తెలిపింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువడిన అనంతరం సైనికులు తిరుగుముఖం పట్టిన దృశ్యాలను ఆ దేశ వార్తా ఛానళ్లు ప్రసారం చేశాయి. ట్యాంకులు, ఇన్ఫాంట్రీ వాహనాలు, శతఘ్నులను రైళ్ల ద్వారా తిరిగి పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దులోని దక్షిణ, ఉత్తర సైనిక ప్రాంతాల వద్ద ఉన్న బలగాలను వెనక్కి పంపినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం సైనిక శిక్షణ తీవ్ర స్థాయిలో జరుగుతోందని రష్యా రక్షణ మంత్రి తెలిపారు. నాటోలో చేరబోమని ఉక్రెయిన్ హామీ ఇస్తే ఆ దేశంపై దాడికి వెళ్లబోమని రష్యా ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చినట్లు వార్తలు ఉన్నాయి. 2022 ఫిబ్రవరి 15వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందన్న రష్యా విదేశాంగ ప్రతినిధి మారీ జకరోవా ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా పశ్చిమ దేశాల ఎత్తులు చిత్తు చేశామన్నారు. ఇటు బెలారస్ లోనూ రష్యా దళాలు వెనక్కి మళ్లినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి కసరత్తుల తర్వాత రష్యా సైనికుడు ఒక్కరు కూడా బెలారస్ లో లేరని ఆ దేశ విదేశాంగ మంత్రి వ్లాదిమిర్ మాకీ తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బలగాలు ఉపసంహరిస్తున్నామన్న రష్యా ప్రకటనను పశ్చిమ దేశాలు విశ్వసించడం లేదు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసే అవకాశాలు ఇంకా కనిపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కొందరు సైనికుల్ని వెనక్కి పిలిచామని, చర్చలకు సిద్ధంగానే ఉన్నామని రష్యా అధినేత పుతిన్ చెప్పినా అమెరికా పూర్తిగా నమ్మడం లేదు. యుద్ధానికి దిగితే స్వయంగా గాయం చేసుకున్నట్లే అవుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ని జో బైడెన్ ఘాటుగా హెచ్చరించారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగితే అమెరికా, మిత్రపక్షాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయని బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో బలగాల సంఖ్యను రష్యా 1,00,000 నుంచి 1,50,000కు పెంచిందన్న అగ్రరాజ్యాధినేత వీటిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. రష్యా ప్రకటనపై నాటో చీఫ్ కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైనికుల సంఖ్య మరింత పెరుగుతోందని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్ తెలిపారు. ఉత్తమమైన శాంతియుత రాజకీయ పరిష్కారం కోసం శ్రమిస్తున్నామని, కానీ రష్యా దాడికి దిగితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నాటో చీఫ్ స్పష్టం చేశారు. బలగాల ఉపసంహరణ నిజమైతే అది మరింత త్వరితంగా జరగాలని నాటో చీఫ్ సూచించారు. రష్యాతో దౌత్య చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న ఐరోపా సమాఖ్య చీఫ్ చార్లెస్ మిచెల్ ఉక్రెయిన్ పై సైనిక చర్య శాంతి విఘాతానికి కారణమవుతుందని తెలిపారు.